హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డెవిల్ ఈట్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనము ఏం చేయబోతున్నాం అంటే నిన్న హ్యామ్స్టర్స్ అనేది తీసుకున్నాం కదా, దానికి మొత్తం సెటప్ అనేది చేయబోతున్నాము. ఆ సెటప్ ఎలా ఉంటుందో, ఎలా చేయాలో అని చెప్పేసి మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎలా చేస్తున్నానో కూడా, ఏమేమి సబ్స్ట్రేట్ యూజ్ చేశాను, ఎలా దానికి వాటర్కి ఎలా ఫుడ్ ఏం వాడుతున్నాను అన్ని ఇలా చూపిస్తాను. మ్యాక్సిమం నేను ఈ సెటప్ అనేది కొన్ని డేస్కి మాత్రమే యూజ్ చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ పెద్ద సెటప్ అనేది వీటిని మార్చబోతున్నాను. జస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రమే వీటి కండిషన్ ఎలా ఉంది దానికోసం మాత్రమే ఇలా చూస్తున్నాను. ఈ ట్యాంక్లోనే మనము హ్యామ్స్టర్ది అనేది సెటప్ చేయబోతున్నాము. ప్రస్తుతానికైతే రెండింటికి ఇదే ట్యాంక్. నెక్స్ట్ అవి ఇంకో 1 month లోపు డిఫరెంట్ అని మనం అనేది దాన్ని స్ప్లిట్ చేయబోతున్నాము. రెండింటిని వేరి చేస్తాము, ఎందుకంటే మనకు బ్రీడింగ్ అవసరం లేదు కాబట్టి. ఇన్ కేస్ బ్రీడింగ్ కావాలన్నప్పుడు మాత్రమే వడ్డుతాం రెండింటిని. ఇప్పుడు ఈ బెడ్డింగ్ మొత్తం అందులో ఫిల్ చేసేసి హ్యామ్స్టర్స్ అనేది రిలీజ్ చేద్దాం. అవి వచ్చాయి కదా. ఇంకొకటి, ఆ చిన్న బాక్స్లోనే ఎందుకు ప్యాకింగ్ ఉంది ఆ హ్యామ్స్టర్స్ని అంటే, జస్ట్ మా ఇంటి నుంచి 10 to 15 kilometers లోపే ఉంటుంది రేంజ్. సో బ్రీడర్ అతనే వచ్చేసి నాకు డెలివరీ అనేది ఇచ్చాడు. సో కేరింగ్గా తీసుకొచ్చి మంచిగా ఇచ్చాడు. ఈ బెడ్డింగ్, ఫుడ్ అంతా మంచిగా ఇదంతా సెటప్ చేసి మళ్ళీ కలుద్దాం. బాటిల్ని కొద్దిగా క్లీన్ చేసేసి పెడదాం. దీంట్లో వాటర్ అనేది నింపుకోసాం. మనం ఇప్పుడు మన హ్యామ్స్టర్స్ అనేది వాటి కేజ్లో రిలీజ్ చేయబోతున్నాం. బాటిల్ అన్నీ ఫిట్ అయిపోయినాయి. ఇప్పుడు తీసి వాటి కేజ్లో వాటిని రిలీజ్ చేయబోతున్నాం. చూడండి హౌ ప్రిటీ దే ఆర్. వాటంతలా అదే న్యూ ఎన్క్లోజర్కి వెళ్ళిపోయాయి. ఓల్డ్ బెడ్డింగ్ కూడా అక్కడనే వేసేసేయాలి, ఎందుకంటే దానికి ఫెమిలియర్ స్మెల్ అనేది ఉండాలి, లేదంటే అవి భయపడతాయి. ఆల్రెడీ టేమ్డ్ అయింది. చూడండి, ఈ బ్రౌన్ కలర్ అనేది ఫీమేల్, ఈ బ్లాక్ కలర్ అనేది మేల్. చాలా క్యూటెస్ట్ అండ్ క్లీనెస్ట్ యానిమల్స్ అన్నమాట ఇవి. అవి కొద్దిగా భయపడతాయి, చిన్నవి కాబట్టి. ఆల్మోస్ట్ 45 days ఉంటుంది దీని ఏజ్ అనేది. 45 days ఓల్డ్ మాత్రమే ఇది. దాని బాటిల్ కూడా సెటప్ చేసేసాను ఇక్కడ. దానికి ఒక ఫుడ్ బౌల్, ఇప్పుడు మన ఇంట్లో ఏదో ఒక బౌల్ ఉంటుంది, లేదా నా దగ్గర పాత బౌల్స్ ఉన్నాయి అవితోటి. ఎన్క్లోజర్ కొద్దిగా చిన్నగా అయినట్టు అనిపిస్తుంది, దీన్ని చేంజ్ చేయాలి. అప్పటిదాకా కొద్దిగా మాత్రం వీటిని ఇందులో ఉంచుదాం అనుకుంటున్నాను. దీని బెడ్డింగ్ కూడా ఓకే, పర్లేదు. దీనికి ఒక హైడ్ అవుట్ అండ్ ఇవన్నీ ఇస్తాను ఇప్పుడు. చూడండి ఇది ఎంత క్యూట్గా ఉన్నాయో. అగోటి ఇవన్నీ చూడండి, దగ్గరికి ఏం చూపిస్తుంది మీకు. ఇవ్వండి, ఇది అగోటి, ఇది ఫాన్ కలర్. చాలా క్యూట్గా ఉంది కదా. ఇవి మార్నింగ్ టైంలో మాత్రం డల్గా ఉంటాయి, ఈ నైట్ టైంలో యాక్టివ్గా ఉంటాయి. ఇవి పడుకుంటాయి మార్నింగ్ టైంలో మొత్తం. సో వీటికి కొద్దిగా ఫుడ్ వేసేసి ఇప్పుడు అలా మనం డిస్టర్బ్ చేయకుండా కొద్దిగా దాని ఎన్క్లోజర్లో సెట్ అయ్యే వరకు ఉంచుదాం. చూడండి, అది ఆల్మోస్ట్ స్లీపింగ్కి వెళ్తుంది, మొత్తం సెట్ చేసుకుంటుంది. అవన్నీ తవ్వుతున్నాయి, డిగ్ చేసుకుంటున్నాయి. అవన్నీ డిగ్ చేస్తుంది. బరీ చేసుకోవడం ఇష్టం అన్నమాట వీటికి. ఓకే గాయ్స్, ఈరోజుకి మనం
ఈ సెటప్ దీని హౌస్ సెటప్ ఎలా చేసామో చూడండి. మీరు వీటికి మంచి మంచి నేమ్స్ అనేది సజెస్ట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఓకే, ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ ఇంకా మళ్ళీ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చిన్నగానే ఉన్నాయి వ్లాగ్స్ అన్నీ, బట్ మనము ఎక్కువ ప్రొలాంగ్ కూడా చేయకుండా నార్మల్గా తీసేసాను. ఫైనల్లీ మీరు చూసారు కదా, ఈరోజు మనం హ్యామ్స్టర్ కేజ్ అనేది ఎలా సెటప్ చేసాము, ఏం వాడేది. ఇది కొద్ది రోజులకు మాత్రమే ఈ సెటప్ అనేది మనము దీనికి కోసం మనం ప్లాస్టిక్ టబ్స్ అనేది యూజ్ చేసాం. ఎందుకంటే నాకు ఎక్వేరియం అంత సేఫ్ అనిపించడం లేదు. కొద్దిగా ప్లాస్టిక్ ట్యూబ్స్ లాంటి అదే టబ్స్ లాంటివి ఉంటాయి కదా, దాంట్లోకి మనమే చేపించుకొని రెండింటిని డిఫరెంట్ చేద్దామని చూస్తున్నాను. ఈరోజు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన హ్యామ్స్టర్స్కి కూడా కొత్త నేమ్ అనేది ఇంకా వాళ్ళు కామెంట్ చేయలేరు, అది అనేది మీరు కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను రెండింటికి ఫీమేల్కి ఒక నేమ్, మేల్కి ఒక నేమ్ అనేది మీరు కామెంట్ బాక్స్లో పిన్ చేస్తే దానికి ఎక్కువ లైక్స్ దేనికి వస్తే దానికి మాత్రం నేను వాటికి ఆ నేమ్స్ ఇవ్వబోతున్నాను. సో ప్లీజ్ మీ సజెషన్స్ అనేది కామెంట్లో తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.